నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ పాలిటిక్స్ మరోసారి కాక మీదున్నాయి. విగ్రహ వివాదం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. మీరు ఒకటంటే మేం వచ్చాక 100 మార్పులు చేస్తామంటోంది గులాబీ పార్టీ. అసలు ఎందుకు ఈ పరిస్థితి? ఏం ఆశించి సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆయన ఆలోచన వెనుకున్న వ్యూహం ఏంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక మేడిగడ్డ బ్యారేజ్ కాస్త మేడిపండులాగా ఎందుకు మారిందన్న దానిపై విజిలెన్స్ విచారణలో దిమ్మ తిరిగే నిజాలు బయటికి వచ్చాయి. వీటితో పాటు అన్నంత పని చేసిన వైసీపీ పెద్దాయన ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. విగ్రహ వివాదం తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట మాజీ ప్రధాని స్టాచ్యూ పెడతామని సర్కార్ చెప్పడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ పరిస్థితుల్లో అసలు రేవంత్ సర్కార్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? తెలంగాణలో పాలిటిక్స్ హాట్ గా సాగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక అంశం అన్నట్లుగా అధికార విపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, కాళేశ్వరం, మేడిగడ్డ, విద్యుత్ ఒప్పందాలు, ఇలా దాదాపుగా ప్రతిరోజు ఒక్కో అంశంపై విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ల పర్వం నడుస్తోంది. తాజాగా ఈ కోవలో చేరింది విగ్రహ వివాదం. తమ హయాంలో అద్భుతంగా నిర్మించిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం కొంత స్థలం కేటాయించింది నాటి కేసీఆర్ సర్కార్. విగ్రహం తయారు చేయించి నిర్ణీత స్థలంలో ఏర్పాటు చేద్దామని భావించేలోగా అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రాధాన్యాలు మారిపోయాయి. ఇప్పుడు అదే స్థలంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రేవంత్ ప్రభుత్వం. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. సర్కార్ నిర్ణయంపై మండిపడింది గులాబీ పార్టీ. తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ పేరుతో ఉన్న నిర్మాణాలకు కొత్త పేర్లు పెడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విమర్శలకు అంతే స్థాయిలో కాంగ్రెస్ నాయకులు సైతం కౌంటర్లిస్తున్నారు. తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా చాలా గొప్పగా ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేసి సెక్రటేరియట్ కట్టారు. సెక్రటేరియట్ ఒక పక్కన ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ విగ్రహం పెట్టారు. అదేవిధంగా సెక్రటేరియట్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఐలాండ్ ను కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇదివరకు అది లేదు, ఐలాండ్ అక్కడే క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే, మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీ సోనియా గాంధీ గారికి భర్తగా ఈ దేశాన్ని ప్రధానిగా పరిపాలించి 18 సంవత్సరాల వయసుకి ఓటక్కును కల్పించి గల్లీ వరకు పల్లెకు నేరుగా నిలిచినటువంటి ఓ మహానేతను పట్టుకొని అసలు మీరు అధికారులకు వస్తే అంటున్నాడు. మీరు అధికారులకు రావడానికి అవకాశం ఉందా అంటున్నాం. ప్రజలు మిమ్మల్ని మర్చిపోయిన సందర్భం మర్చిపోతున్నారు అంటున్నాం. మరోసారి ఆ రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడితే పిచ్చి పిచ్చి ప్రేలాపన చేస్తే తాట తీస్తామన్న మాట సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తూ, రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే మీ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ బొమ్మను, అంతర్జాతీయంగా ఉన్న రాజీవ్ గాంధీ పేరును మార్చమంటారు. అసలు మీరు అధికారంలోకి రావడానికి పగటి కళ్ళు అంటున్నారు అని మేము అడుగుతున్నాం. మొన్నటికి మొన్న జీరోకు పరిమితమైన మీరు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని తెలంగాణ పేరుతో 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన మీరు తెలంగాణ పదాన్ని మీ పార్టీ నుంచి తొలగించుకొని భారత రాష్ట్ర సమితికి మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్న మీరు చూడండి. కేటీఆర్ చదువుకున్నోడు, అమెరికాలో చదివిండు, మొన్నటి వరకు మంత్రి చేసిండు. తెలంగాణ విగ్రహం పెట్టొద్దని కూడా వద్దన్నారా? మీరు సెక్రటరియట్ కట్టించుకున్నారు, ప్రగతి భవన్ కట్టించుకున్నారు. అక్కడ లేనే లేదు ఏది మన తెలంగాణ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం.
అక్కడ రాజీవ్ గాంధీ పెడితే వీళ్ళకేం నష్టం అండి? ఆయన ఏమిటి ఇది తీసేస్తా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు కూడా తీసేస్తా అంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది మేము ఎక్కడ కూడా నీ ప్రగతి వన్ కూలగొట్టలే, నీ సెక్రటరియట్ కూలగొట్టలే. ఈ కూలగొట్టే పద్ధతి ఏంది? నువ్వు కావాలంటే నీ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తావు, నేను తీసేస్తా మేము ఏం తీసేస్తలేము. ఏది ఉన్నది నీ ప్రగతి వారిని కూలగొట్టామా, నువ్వు ఆడ వండుకున్నావు, ఎవరిని కలవలే, మేము కూలగొడతామన్నావా? కనుక నేను అనేది ఇలాంటి ఆలోచన బాగుండదు. ఇక దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అంటూ అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్ వ్యవస్థలు ఆయన హయాంలోనే బలోపేతమయ్యాయని చెప్పుకొచ్చారు. గులాబీ పార్టీ నేతలకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదంటూ ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లను ప్రజలు గమనిస్తున్నారని, అనవసర ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం బహిష్కరిస్తుందని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ 9 నాడు ప్రకటించారు. ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం. హైదరాబాద్ నగరంలో మా హనుమంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం. మా చిత్తశుద్ధిని, మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీలాక మేము తాగుపోతులం కాదు, రాత్రి కోటి పొద్దున కోటి మాట్లాడడానికి, లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళా కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుపోతూ సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు, మా జగ్గాన్నకి చెప్తా, మా జగ్గాన్న వచ్చి అక్కడ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో. అప్పుడు కానీ నీకు అర్థం కాదు. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే, పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ నువ్వు అనుకుంటున్నావు. ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నాను. నిజానికి రాజకీయ నేతల విగ్రహాల ఏర్పాటు అన్నది మన దగ్గర చాలా సున్నితమైన అంశం. ఈ విషయంలో సాధారణంగా అధికార పార్టీ మాట ఎక్కువగా చెల్లుబాటు అవుతూ ఉంటుంది. అందుకే ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే సంబంధించిన నాయకుల విగ్రహాలు ఎక్కువగా పెట్టడం సర్వసాధారణంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి గులాబీ పార్టీ తెలంగాణ తల్లి అంటూ చెబుతోంది. పైగా సెంటిమెంట్తో ముడిపడిన వ్యవహారం. అందుకే ప్రతిష్టాత్మకంగా సచివాలయం నిర్మించిన తర్వాత అక్కడ తెలంగాణ తల్లికి విగ్రహం ఏర్పాటు చేయాలని భావించింది గులాబీ పార్టీ. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అదే చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించడమే ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకం. అసలు ఇదే ప్రాంతంలో రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావించడానికి గల కారణాలు ఏంటన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలంగాణపై కేసీఆర్ ముద్రను చెరిపేసే ప్రయత్నం హస్తం పార్టీ, ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇదే విషయంలో ముఖ్యమంత్రి సైతం బహిరంగంగానే పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం పేరును సూచించే టీఎస్ ను తాము అధికారంలోకి వస్తే మారుస్తామన్నారు. ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వాహనాలపై టీజీ అని రాసుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకనుగుణంగానే సీఎం అయ్యాక టీఎస్ అని ఉండడానికి బదులుగా టీజీ అని మార్పించారు ముఖ్యమంత్రి. నూతన తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని ప్రయత్నించినా అది కుదరలేదు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత ప్రభుత్వం భావించిన చోట కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూడడం అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వ నిర్ణయాలను పక్కన పెట్టడం, ముద్రను చెరిపేయడమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.